సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి రాబోతుందంటే ప్రతి తెలుగువారి ఇంటి ముందు ముగ్గులతో ఆహ్వానం పలుకుతారు. ముగ్గుల్లో ఎన్ని రకాలో, ఎన్ని రంగుల రంగవల్లిలో పట్టణాల్లో కూడా మన సంప్రదాయాలను మరవకుండా వీలైనంతలో ముగ్గులతో ఇల్లంతా ముస్తాబు చేస్తున్నారు. అసలు ముగ్గులతోనే పండుగ వాతావరణం వచ్చేస్తుంది. అయితే ఈ ముగ్గుల్లో దాగున్న ఎన్నో విషయాలను నేటి భాగంలో ముచ్చటించుకుందాం. అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయటం వెనుక ఉన్న రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో తరతరాలుగా నేటికి ఆచరిస్తున్న మంచి ఆచారం ఇది. పూర్వకాలం నుండి ఈ అలవాటు ఉంది. కోడి కూతతో నిద్రలేచి వాకిళ్ళూడ్చి పేడ నీటితో కల్లాపు చల్లి ముంగిట్లో ఒద్దికగా ముగ్గులు వేయటం మన హైందవ సంప్రదాయం. ఒకప్పుడు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవారు. కానీ మారుతున్న యాంత్రిక జీవనంలో పట్టణాలు నగరాలు పెరిగాక అపార్ట్మెంట్ సంస్కృతి, సిమెంటు గచ్చులు, పాలిష్ బండలు వచ్చాక నగరాల్లోనే కాదు పల్లెటూళ్ళలోనూ ముగ్గులు వేయటానికి చారడు చోటు మిగలడం కూడా గగనమైపోతుంది. అయినా సరే ఉన్నంతలో కల్లాపి చల్లటం, కుదరకపోయినా రంగవల్లు తీర్చిదిద్దడం, రాకపోయినా కనీసం చాక్ పీస్తో అయినా ఉన్న చోటులోని వాకిళ్ళు ముందు ముగ్గేసి అలవాటు మర్చిపోవట్లేదు. అసలు ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారనే దానికి ఖచ్చితంగా ఇవి అన్ని కారణాలు తేల్చి చెప్పలేకపోయినా, ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటిలో ఏదో అశుభం జరుగుతుందని అర్థం. ముగ్గుల చరిత్ర. ముగ్గులు ఎప్పటి నుంచి వేస్తున్నారనేందుకు చారిత్రక ఆధారాలు లేకపోవచ్చు, కానీ పురాణాల కాలం నుంచే వేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని పురాణాల్లోనూ రంగవల్లి కల ప్రసక్తి, ప్రస్తావన కనిపిస్తుంది. ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ గాథ కూడా ఉంది. అదేమిటంటే, కొన్ని యుగాలకు ముందు ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక గురువున్నాడు. ఆ గురువు గారికి లేక పుట్టిన ఒక్కానొక్క కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు. పుత్రశోకంలో కోరుకుపోయిన గురువు బ్రహ్మదేవుడు గురించి తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తన కుమారుని బతికించమని కోరిన రాజగురువుతో బ్రహ్మదేవుడు నీతో సహా రాజ్య ప్రజలందరూ వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు. రాజాజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా కలిసి వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేస్తారు. రాజగురువు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు. బ్రహ్మ సంతోషించి అతని కుమారుణ్ణి బతికిస్తాడు. అప్పటి నుంచి ప్రజలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు గీయటం అలవాటు చేసుకుంటారు. ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతుంటారు. దేవతా పూజలు, నోములు, వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం. అలా వేసిన చిన్న ముగ్గులు కూడా అడ్డుగీతలు తప్పనిసరి. ఏ ఇంటిలోనైనా ఇంటిలోని వాళ్ళు మరణించినప్పుడు వాకిలి ఊడుస్తారు, కానీ ముగ్గు మాత్రం వేయరు. అలా ముగ్గు లేని ఇంటికి భిక్షకులు, సాధు సన్యాసులు భిక్షకు కూడా వెళ్ళరు. ఇది వారికి ఒక సంకేతం అన్నమాట. అందుకనే రోజు పొద్దున సాయంత్రం వాకిలి ఊడ్చి ముగ్గు వేయడం అనేది విధిగా భావిస్తారు. సంక్రాంతిలోనే కాకుండా నిత్యము ప్రతి ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయాన్ని, సదాచారాన్ని అందరం పాటిద్దాం. భోగ భాగ్యాలతో సుఖంగా ఆరోగ్యంగా జీవిద్దాం. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.